ఒక వ్యక్తి కంట వేదన బాగా ఎక్కువైనప్పుడు చూపు కూడా పోతుందంట. ఈ వ్యక్తి అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. విపరీతంగా కొట్టేశారు దొంగలు. కొర ప్రాణంతో ఉన్నాడు, చూపు కూడా లేని పరిస్థితిలో పడిపోయి ఉన్నాడు. కానీ మంచి సమరయుడు వచ్చాడు ఆ దారిన. తనని చూచి, అందరు ఈ మాట చెప్పండి, కనికరపడి దగ్గరకు వెళ్ళి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని తనకు కావలసిన సహాయం ఇచ్చాడు. దేవుడు నిన్ను చూచునుగాక ఈ పగటి వేళ. దేవుడు నీ మీద జాలిపడునుగాక ఈ పగటి వేళ. దేవుడు నీ దగ్గరకు వచ్చునుగాక ఈ పగటి వేళ. దేవుడు నీ ప్రతి గాయమును కట్టునుగాక ఈ పగటి వేళ. దేవుడు తన వాహనం మీద ఎక్కించుకొనుగాక. ఆ వాహనం మీద ఎక్కించుకుంటున్నప్పుడు ఒక్కసారి నాకు అనిపించిన ఊహలో పిక్చర్ ఏంటో తెలుసా? కొర్ర ప్రాణంతో నుండి బండి మీద కూర్చోబెడితే కూర్చోగలుగుతాడా? కూర్చోవట్లే. అంటే ఈయన ఎక్కి ఎదర కూర్చోబెట్టి గుండెల మీద పడుకోబెట్టి తీసుకెళ్లాడు. గుండెల మీద పడుకోబెట్టి తీసుకెళ్లాడు మంచి సమరయుడు. దానికంటే మించిన సమరయుడు అక్కడ ఉన్నాడు. రాకరి రక్తపు బొట్టిచ్చి ఆయన గుండెలో ఉన్న రక్తం ఇచ్చి మనల్ని కొని ఈ రోజున కాపాడి నడిపించే దేవుడు ఉన్నాడు ఆయన.